ఒకటే టాటా ఇండికా సిగ్నల్ రావదు. సిగ్నల్ వచ్చేది ఇది ఎక్కువగా ఐడియా కావలసినటువంటి ఏర్పాటు ఉన్నది కాబట్టి మరి సహోదరుడు 1976 అండి. చిన్నపాట పుస్తకాల్లో వర్ష నెంబర్ గమనించండి. ప్రకాశమైన ఆశ్చర్య దేశము అనే కీర్తన. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనము అందరం కలిపి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం. కృత నిబంధన గ్రంథంలో పేజీ నంబరు 49. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి అంట. అతను వచ్చేసేమో అబియా తరగతిలో అంటే అబియా వంశావళిలో సంబంధించినటువంటి వ్యక్తి. ఈ అహరోను ఈ యొక్క అబియా ఎవరు అంటే యాజక ధర్మాన్ని జరిగించేవారు, అంటే సేవ చేసేటి వాళ్ళు దేవుని మందిరంలో. అహరోను అనగానే మనకి వెంటనే అర్థమవుతుంది దేవుని యొక్క సేవార్థం నిమిత్తం సమర్పించుకున్నట్టు వంశావళులు అని. జన్మిస్తూ వచ్చినాడు. తన యొక్క జీవితం కూడా ఆ వంశావళిలో సేవ జరిగిస్తూ వచ్చింది. అదే రీతిగా ఈ యొక్క సోదరుడు జోసెఫ్ గారు కూడా భూ సంబంధమైన రీతిలో తన యొక్క తల్లిదండ్రుల్లో జన్మించవచ్చు, కానీ దేవుని యొక్క క్రమంలోకి వచ్చేసరికి ఆయన అనాది కాల సంకల్పంలోనే దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క నియమంలో అహరోను యొక్క వంశావళిలో జన్మించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈనాడు ఆయన చనిపోయి ఈ యొక్క బాక్స్లో ఉన్నాడు, కానీ ఆయన పేరు ఎక్కడున్నదో తెలుసా? ఆయన పేరు ఎక్కడున్నదంటే అహరోను యొక్క పట్టీలో లెక్కించబడుతూ వచ్చినది. దాదాపుగా ఒక మనిషి పుట్టంలోనే ఒక వ్యక్తి జన్మించినాడనే బర్త్డే రికార్డులో ఆ నేమ్ నోట్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి చనిపోలే కాదు మనం చేయలేమని డైరెక్ట్గా ఎక్కడ పోయానంటే నేను మా తల్లిగారింటికి పోలేదు. ఏం తల్లిగారింటికి పోవచ్చు కదా, తల్లిగారింటిలో తల్లి కంటే ప్రేమ ఇంకెవరు చూపుతారు? ఎవరు చూపలేరు కదా. సేవలో ఇబ్బంది వచ్చింది, తల్లింటికి పోవచ్చు. తండ్రి ఉన్నాడు, సహోదరులు ఉన్నాడు, అక్క ఉన్నది, తల్లి ఉన్నది, బంధువులు ఉన్నారు. ఎక్కడ పోలేదు. డైరెక్ట్గా ఎక్కడ పోయానంటే చిలకలూరిపేట పోయాను. ఎందుకు చిలకలూరిపేట పోయాను? తల్లిదండ్రుల కంటే ఆత్మ సంబంధమైన బంధువు ఈ బాక్స్ లో ఉంది. ఆయన తల్లిదండ్రులు ప్రాముఖ్యమైన వారు కాదు, సేవలో చేస్తున్నట్టు దైవజనులు ప్రాముఖ్యమైన వారు. తల్లిదండ్రులు లోకానుసారమైన జ్ఞానాన్ని బోధిస్తారు, కానీ దైవజనులు ఆత్మానుసారమైన జ్ఞానాన్ని బోధిస్తారు. అప్పుడు లగేజ్ పట్టుకున్నాను, చిలకలూరిపేట పోయినాను. వెళ్ళిపోగానే తెల్లవారుజామున డోర్కి వచ్చినాను. డోర్కి వచ్చినగానే అప్పుడు వాళ్ళు పండుకొని ఉన్నారు. పండుకొని ఉంటే ఎవరు ఇప్పుడు డోర్ కొట్టేది అన్నారు.
అంకుల్ లేను అన్నారు. అనగానే ఆంటీ గుర్తుపట్టింది, అది మెలికి స్వరం లాగున్నది, మెలికి గొంతు లాగున్నది, తలుపు తీయమనగానే వెంటనే తలుపు తీసినారు. అర్ధరాత్రి పూట వెంటనే నన్ను చూసినాడు. నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే, సేవ అంటే ఏంటిదంటే చావు. సేవలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ దీన్ని తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రభు బరువు మొయ్యమని మన మీద బరువు పెంచినాడు. ప్రభు కాడి మొయ్యాలని మన మీద కాడి పెంచినాడు. దేవా, ఈ కాడి నేను మొయ్యలేనంటే అది సరైన సమాధానం కాదు. నువ్వు కాడి మీద పెట్టుకో, దేవుడు నీ బరువును మోస్తాడు. వెంటనే అప్పుడు మళ్ళా వారి మా జోసఫ్ గారి యొక్క సలహా మేరకు నేనేం చేసినానంటే, ఇంటికి తిరిగి రాలేదు, డైరెక్ట్ గా ఖమ్మం వెళ్ళిపోయాను తిమోతి దగ్గరికి. దేవుడు యొక్క మహా గొప్ప చేస్తూ వచ్చినాడు. నేటి దినాల్లో సేవ చేయడం కొరకే దేవుడు అవకాశాన్ని ఇస్తూ వచ్చినాడు. చూడండి, ఆ దినాల్లోనే ఈ యొక్క బాక్స్ ఉన్న దైవజనుడే నాకు సలహా ఇవ్వకపోతే ఈనాడు నేను నక్సలైట్ ఏరియాలో, అడవి ప్రాంతంలో, భద్రాచలం ప్రాంతంలో సేవ చేసేవాడిని కాదు. చూడండి, ఆయన చనిపోయినాడు, కానీ ఆయన యొక్క సాక్ష్యం చనిపోలేదు. ఆయన బాక్స్ లో ఉన్నాడు, కానీ ఆయన యొక్క ప్రాణం బాక్స్ లో లేదు. దేవుని యొక్క సేవకులంటే దేవుడు అపరిమితంగా ప్రేమించేవాడు, దేవుడు ఘనపరిచేవాడు, దేవుడు హెచ్చించేవాడు. ఆయన సాక్ష్యం క్లుప్తంగా చెప్తారు. మొట్టమొదటిగా దేవుడు నమ్ముకోకున్న దినాలలో ఆసియం బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఆసియం అంటే మీకు తెలుసు కదా, రోమన్ క్యాథలిక్ అని. జబ్దాండ్లు వేసుకునేవాళ్ళు, మెడలో జబ్దాండ్లు వేసుకుని జపాలు చదివేవాళ్ళు. అయితే అలాంటి సాంప్రదాయ కట్టడలో ఉన్నట్టు వ్యక్తి. అయితే తనకి అనుకోకుండా హృదయంలో నెమ్మది అనేది కొరత అయిపోయింది. నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎంతగా కొరత అయిపోయిందంటే ఇప్పుడిప్పుడు చచ్చిపోవాలని ఎన్నో ఆలోచనలు చేసుకున్నాడు. హృదయంలో నెమ్మది లేక చచ్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ దేవుడు సావు రానియలేదు. ఎందుకు రానియలేదంటే, ఒరే పిచ్చివాడా, నువ్వు చచ్చిపోవాలనుకోని ప్రయత్నిస్తున్నావేమో, కానీ నువ్వు నా సేవ చేయాలి, అనేకులకి నా సువార్త ప్రకటించాలి, నిన్ను నా బలమైన పాత్రలో వాడుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే చావు రానియలేదు. అయితే అలాంటి పరిస్థితిలో ఏడుస్తున్నాడు, నెమ్మది లేక, హృదయంలో ఆనందం లేక ఏడుస్తుంటా ఉంటే దేవుడు నమ్ముకున్నట్టు ఒక దైవజనుడు, ఒక దేవుని యొక్క కుమారుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు, దేవుని యొక్క వాక్యం చెప్తూ వచ్చినాడు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే నెమ్మదిగా ప్రార్థన చేసుకోవడం ప్రారంభించినాడు. అప్పటి నుండి అతనిలో ఉన్నట్టు భయము, భీతి తొలగిపోతూ వచ్చింది. మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది, మెంటల్ వచ్చినట్లుగా అలాంటి స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే చక్కని ఆరోగ్యం ఇచ్చినాడు. అప్పుడు ఏం చేసినాడంటే, అప్పుడు రోమన్ క్యాథలిక్ సంస్థలో నుంచి ఒక్కడే మొట్టమొదటిగా బయటకు వచ్చినాడు. మా యొక్క గోత్రంలో బయటకు వచ్చిన తర్వాత ఎంతో మంది అన్నారు, నువ్వేదో సంచి తగిలించుకొని పొట్ట కూటి కోసం వెళ్తున్నావు, బతుకు తెరువు లేక నువ్వు సంచి తగిలించుకొని ఏదో మందిరానికి వెళ్తున్నావు అని ఎంతో మంది అవమానపరిచినారు. అంటే నువ్వు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏం చేసినాడంటే ప్రార్థన చేద్దామని అనే పర్యాయం చెప్తూ వచ్చినాడు. తర్వాత ప్రభు కృపను బట్టి సేవకు పిలుస్తూ వచ్చినాడు. పిల్లలు ఇంటికాడ వదిలిపెట్టి ఆయన సేవకు వస్తే 6 పిల్లలు, భార్య ఏ విధంగా పోషించబడాలి, ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నాడంటే సేవా పరిస్థితిలో ఆయన మోకాళ్ళేసి కన్నీళ్లు కాలుస్తూ వచ్చినాడు. వాళ్ళ కుటుంబం నిమిత్తం, తన యొక్క సేవ నిమిత్తం ఎంతగా ఏడ్చేవాడంటే, నేను ఒకసారి గుంటూరు వెళ్ళినాను. ఆయన అనుభవిస్తున్న పరిస్థితి నేను ఎప్పుడు గుర్తించినానంటే, నేను మా ఫ్రెండ్ ఇష్టం కొన్నామా ఆయన రాజ్యానికి వారసులం అవుతాం, దేవునికి నమ్మకం కొన్నామా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాం. 2 ప్రార్థన చేస్తాం. ప్రియా సేవకుడు మా ప్రభా, మీ దాసుడు జోసెఫ్ గారు నాయన అహరోను యొక్క మధ్యలో మా ప్రభా తన యొక్క పేరు లెక్కించబడి కొరకే నాయన మీరు తన ఏడల చూపిన కృపకై స్తోత్రాలు. మా ప్రభా అహరోను యొక్క జాబితాలో కట్టిలో తన పేరును మీరు రాసి భూమి మీద మా ప్రభా తనను
దాసులుగా ఏర్పరచుకొని అనేక దినాలు ఉన్నాడు ప్రభా. తన యొక్క భాగము మా ప్రభా మా సేవ సమర్పణలో ఉంచింది ప్రభా. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. తిరిగి మా ప్రభుత్వమని మా ప్రభు రక్షకుడు మోక్షకుడు యేసు క్రీస్తు వారి నామంలో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు ప్రభువైన క్రీస్తుని పతుండు ప్రభువైన క్రీస్తుని దినం చదువుతున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు కీర్తనలు 9వ అధ్యాయం